యూ వోంట్ పాస్ ద ఎగ్జామ్, మీరు పాస్ అవ్వరు. డాష్ యూ స్టడీ వెల్, పాస్ అవ్వరు. ఎప్పుడు పాస్ అవ్వరు? ఒకవేళ మీరు చదవకపోతే. ఒకవేళ మీరు చదవకపోతే అంటే ఇది నెగిటివ్ కండిషన్. చదవకపోతే అంటే ఇది నెగిటివ్ లో కండిషన్ పెడుతున్నాం, చదవకపోతే. సో అలాంటి టైంలో ఆల్దో కాదు, బికాస్ రీజన్ చెప్పట్లే, ఇఫ్ కండిషన్ కాదు, ఇది నెగిటివ్ కండిషన్. అన్లెస్ యూ వోంట్ పాస్ యువర్ ఎగ్జామ్ అన్లెస్ యూ స్టడీ హార్డ్, అన్లెస్ యూ స్టడీ హార్డ్ ఆర్ అన్లెస్ యూ స్టడీ వెల్. సో ఇక్కడ అన్లెస్ ఇది నెగిటివ్ కండిషన్. ఐ స్టేడ్ అప్ లేట్, నేను లేట్ వరకు ఉన్నాను. ఐ స్టేడ్ అప్ లేట్ డాష్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ వర్క్, నేను చాలా సేపు ఉన్నాను. ఎందుకుండే? నాకు చాలా వర్క్ ఉంది కాబట్టి. నేను ఐ స్టేడ్ అప్ లేట్, నేను ఎక్కువసేపు ఉండే ఆల్రెడీ జరిగిపోయింది, అది రిజల్ట్. ఉండడం అనేది రిజల్ట్. ఎందుకున్నాను? దానికి కారణం ఏంటి? నాకు చాలా వర్క్ ఉండే. సో ఇక్కడ బికాస్. ఆల్దో కాదు, సో దట్ కాదు, ఇఫ్ కాదు. ఐ స్టేడ్ అప్ లేట్ బికాస్ ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ వర్క్. The teacher gave a lecture dash the importance of education. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో ఏదో ఒకటి రైట్ ఆప్షన్ ఉంది. ఈ ఆన్సర్ ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.